महिमा मन येसुके महिमा महिमा येसुके महिमा महिमा मन येसुके महिमा महिमा येसुके महिमा महिमा मन येसुके महिमा महिमा येसुके महिमा महिमा मन येसुके పోయేనే నా పాప జీవితమే పోయేనే నా పాప జీవితమే ఇకపోయే మృతమాయే నా జీవము క్రీస్తుదాయే ఇకపోయే మృతమాయే నా జీవము క్రీస్తుదాయే పోయేనే నా పాప జీవితమే నడి సముద్రాన నా పాపమెల్లా పడవేసినాడు పదిలంబుగాను కడు ప్రేమతోడను క్షమించి వేతను కడు ప్రేమతోడను క్షమించి వేతను ఇకపోయే మృతమాయే నా జీవము క్రీస్తుదాయే ఇకపోయే మృతమాయే నా జీవము క్రీస్తుదాయే పోయేనే నా పాప జీవితమే పోయేనే నా పాప జీవితమే అలసరాపుల్ దూతగణంబులు చూడగలేని తేజోనిదివే శరణు శరణు మహాదేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మహాదేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి మధురం మధురం నా ప్రియ యేసు పాపని సని 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 పాపని సా పాపని సని 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 పాపని సా సని ని పాప పాప మమ మమ ని సని పాపని సా ని సని పాపని సా మధురం మధురం అతి మధురం నీ నామం అతి మధురం నీ నామం అతి మధురం నీ నామం కలువరిగిరి కరుణించితి ప్రభుతో కలుషమెల్ల బాపే కమనీయమైన కల్వరి ప్రేమకు సాక్షి గణని నిలిపే జటులను మరతును ప్రభుని ప్రేమ ఇలలో జటులను మరతును ప్రభుని ప్రేమ ఇలలో మధురం మధురం లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలనా మానవా ఓ నీదో మహాత్మ్యం జన్మ ప్రభావం
ఎరుగాక ఏ జంపిరే ఓ దైవంలో శ్రీయేసువా మర్మంబైన మానవా ఓ నీదు మహాత్మ్యం జన్మా ప్రభావం ఎరుగాక ఏ జంపిరే ఓ దైవంలో శ్రీయేసువా తీర్పును పొంది తీర్పారివైన నా రక్షక యేసువా ఓ దైవంలో యేసువా మర్మంబైన మానవా ఓ నీదు మహాత్మ్యం జన్మా ప్రభావం ఎరుగాక ఏ జంపిరే ఓ దైవంలో యేసువా విలువ తండ్రి మెచ్చనే పాపి విమోచనమును పరమంగీకరించనే సిలువలోని త్యాగపు విలువ తండ్రి మెచ్చనే పాపి విమోచనమును పరమంగీకరించనే మరణంబు పొందా జీవంబు పోతే మరణంబు పొందా జీవంబు పోతే నా రక్షక యేసువా ఓ దైవంబు యేసువా మర్మంబైన మానవా ఓ నీదు మహాత్మ్యం జన్మా ప్రభావం ఎరుగాక ఏ జంపిరే ఓ దైవంలో యేసువా దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి 14వ కీర్తన
మొదటి 2 వచనాలు చదువుతాను, చిత్తగించండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తుగా చెడి ఉన్నారు. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభు, మా మిక్కిలి గొప్ప పరమ తండ్రి, అదృశ్య దేవుడవు, అంతర్యామివి, సర్వవ్యాపకుడవు, కరుణగల కన్న తండ్రి, నీ బంగారు పాదములకు స్తోత్రములయ్యా. కనిపించకుండా ఉండి ఎన్ని కార్యాలు జరిగిస్తున్నావు ప్రభువా, నీకు వందనాలు. ఈ దినమున ఇక్కడ ఈ సభ జరుగుట కూడా నీ కార్యమే, నీకు స్తోత్రాలు. సభ తలపెట్టినప్పటి నుండి ఎంత అద్భుతంగా అడుగడుగున మీరు ముందుండి సహాయము చేసి ముందు నడిచి మీరు మమ్ము నడిపించి ఈ సభల ప్రారంభ కూటానికి, ప్రారంభ సభకు నడిపించినారు. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆఖరి సభ వరకు మీరు మాకు తోడుగా ఉండండి. సహకరించిన ప్రజానాయకులను, మా ప్రియతమ స్థానిక నాయకులను మీరు ఆశీర్వదించండి. ఈ చింతల ప్రాంతములో ఉన్నటువంటి అన్ని కులముల, అన్ని మతముల ప్రజలను, పౌరులను, అన్ని వృత్తుల వారిని మీరు ఆశీర్వదించండి స్వామి. ప్రభువా, ఈ ప్రాంతమందున్న ప్రతి ఒక్కరిని సర్వశక్తిగల దేవుడు దర్శించిన దినాలుగా ఈ 3 దినాలను చరిత్రలో లిఖింపజేయండి ప్రభువా. అద్భుత కార్యాలు చేయండి. మేమెవరమో ఏమై ఉన్నామో నీకు తెలుసు. మా బలహీనతలు తెలుసు, మా ఆశలు తెలుసు, మా ఆశయాలు తెలుసు, మా హృదయాభీష్టములు తెలుసు, మా బలహీనతలు తెలుసు. దేవుని కొరకు, దేశము కొరకు ఎన్ని చెయ్యాలనుకుంటున్నామో నీకు తెలుసు. మా బలహీనతలు, మా చేతగానితనం నీకు తెలుసు. మేము బలహీనులమే కానీ మా యందున్న నీవు బలహీనుడవు కాదయ్యా, నీవు బలవంతుడైన దేవుడు. కనుక ఇప్పుడు నీ బలమును మీ దాసుని యందు వినియోగపరిచి మాతో మాట్లాడండి. మీ దాసుని పరిశుద్ధ శిల్వ రక్తముతో బాగుగా కడిగి శుద్ధీకరించి నీ అగ్నితో మీ దాసుని కాల్చి దహించి అభిషేకించి మీ దాసుని నోట నీ మాటలుంచి మీ చేతి నీడలో మీ దాసుని కప్పి ఉంచి నీ శిలువ చాటున మీ దాసుని మరుగుపరచి మాతో మాట్లాడమని. దేవా, నాకు కనబడము, అందరికీ కనబడము, నాతో మాట్లాడము, అందరితోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ దివ్యనామమున స్తుతించి స్వతంత్రించుకొని ప్రహర్షించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దైవాభిమానులారా, దైవాన్వేషకులారా, సత్యాన్వేషకులైన యథార్థవంతులారా, మీకందరికీ దైవాశీస్సులు. చదివినటువంటి లేఖన భాగములో దేవుడు 2 విషయాలు ప్రస్ఫుటంగా మనకు ఉపదేశిస్తున్నాడు, ఆదేశిస్తున్నాడు, బోధిస్తూ ఉన్నాడు. ప్రప్రథమముగా దేవుడు ఉన్నాడు అనే విషయం. దేవుని ఉనికిని అనుమానించుట బుద్ధిహీనత, దేవుడు లేడని అనుకోవడం బుద్ధిహీనత అనే విషయాన్ని దేవుడు చెబుతూ ఉన్నాడు. మనము ఈ 2014 క్రీస్తు శకం ఈ సంవత్సరంలో మనం బ్రతుకుతున్నాం. 21వ శతాబ్దంలో బ్రతుకుతున్నాం. ఈ కడవరి దినాలలో ఆధునిక విద్యాబోధన కూడా నాస్తికత్వం వైపు మొగ్గు చూపుతుంది. పాఠశాలల్లో నాస్తికత్వం నేర్పుతున్నారు. ఎందుకు అంటే డార్వినిజం అనే జీవ పరిణామ సిద్ధాంతాన్ని సైన్సుగా నిరూపించబడ్డ
శాస్త్రీయ సత్యముగా పాఠశాలల్లో బోధిస్తున్నారు. మానవుడు కోతులలో నుండి పరిణామము చెంది ఇలాగున ఇప్పుడు మానవ రూపంలోకి వచ్చాడని, మానవుడనగా చాలా అభివృద్ధి చెందిన కోతి మాత్రమేనని, జంతువని, భూమి మీద జీవరాశులు ఏకకణాంగ జీవిగా ప్రారంభమై ఆ ఒక్క కణము ఉన్నటువంటి జీవి ప్రోటోజోవా, ఆదిమ సూక్ష్మజీవి, తనంత తానే ప్రకృతిలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అభివృద్ధి చెంది పరిణామము చెంది ఇంకా ఉన్నత దశకు, ఉన్నత స్థితికి మార్చబడుతూ ఎదుగుతూ బహుకణాంగ జీవిగా మారి రాను బల్లులు, తొండలు, చేపలు, పక్షులు, తర్వాత కోతులు, ఆ తర్వాత చింపాంజీలు, నరవానరాలు, ఆ తర్వాత తోకలు ఊడిపోయి మొత్తం మనిషి అయిపోయి ఇలాగ మార్పు చెంది మానవ సమాజం అవతరించింది. అంతేగాని దీన్ని భగవంతుడు అన్నవాడెవడు చేసినటువంటిది కాదు మానవ జాతి అని జీవ పరిణామ సిద్ధాంతం, చార్లెస్ డార్విన్ గారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాన్ని అదేదో తిరుగులేని సత్యమైనట్టు పాఠశాలల్లో బోధిస్తున్నారు. అందుచేత ఈనాటి యువతరం అంతా ఏమనుకుంటుందంటే దేవుడున్నాడు అని నమ్మడం వెర్రితనం అనుకుంటోంది. దేవుని యందు భక్తి కలిగి ఉండడమే ఒక అశాస్త్రీయమైనటువంటి జీవిత విధానం అనుకుంటున్నారు. దేవుడు ఎక్కడున్నాడు రా, ఉంటే తీసుకొచ్చి చూపించు అంటాడు. నాస్తికత్వం ప్రబలిపోతుంది రాను. కానీ దేవుడు చెబుతున్నాడు ఇక్కడ బైబిల్ గ్రంథంలో, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు. దేవుడు లేడు అనుకొనుట చాలా బుద్ధిహీనత. ప్రియులారా, ఆస్వాల్డ్ జె స్మిత్ అనే ప్రముఖ క్రైస్తవ సువార్థికుడు, దైవజనుడు, మిషనరీ, స్టేట్స్మన్, పండితుడు, మహామేధావి, కవి, రచయిత, లక్షలాది మందిని యేసు కడకు నడిపించినటువంటి మహానుభావుడు ఆస్వాల్డ్ జె స్మిత్ కెనడా దేశం టొరంటో నగరంలో పీపుల్స్ చర్చ్ స్థాపించినటువంటి మహాదైవజనుడు. ఆయన అన్నాడు ఏమిటంటే, వై ఐఎమ్ నాట్ అన్ ఏథీస్ట్, నేను నాస్తికుడిని ఎందుకు కాలేదు అంటే ఒక కారణం చెబుతున్నాను. ఆస్తికుడుగా ఉండడానికి కావలసిన దానికంటే నాస్తికుడుగా ఉండడానికి ఎక్కువ విశ్వాసం అవసరం. అంత గొప్ప విశ్వాసం నాకు లేదు గనక నేను నాస్తికుడిని కాలేదన్నాడు. ఇట్ రిక్వైర్స్ మోర్ ఫెయిత్ టు బీ అన్ ఏథీస్ట్ దాన్ ఇట్ టేక్స్ టు బీ ఎ బిలీవర్ ఇన్ గాడ్. దేవుడున్నాడు అని నమ్మాలి అంటే కొన్ని విషయాలను ప్రశ్నించకుండా ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడని నమ్మాలి. దానికి నమ్మకం అవసరం. కానీ నాస్తికుడుగా ఉండాలంటే ఎన్నో అసాధ్యమైన వాటిని నమ్మాలి, అసంభవమైన వాటిని నమ్మాలి. అంత పెద్ద విశ్వాసం నాకు లేదు, అందుకే సింపుల్గా దేవుడు ఉన్నాడని నమ్మేశాను అన్నాడు. ఎందుకు అన్నాడో చెబుతున్నాను. మొట్టమొదట దేవుడు లేడు అని నమ్మాలి అంటే అది అసంభవమైన విషయం. ప్రకృతిలో, విశ్వములో ఉన్నటువంటి క్రమబద్ధమైన అమరిక, అమర్పు, సమకూర్పు, అరేంజ్మెంట్, ఆర్డర్ ఇన్ ద యూనివర్స్, విశ్వములోని క్రమబద్ధమైనటువంటి వ్యవస్థ, దీన్ని చూసినప్పుడు తప్పకుండా దేవుడు ఉన్నాడని నమ్మాల్సి వస్తుంది. దానికి ఉదాహరణ చెబుతాను. నా గదిలో మా ఇంట్లో ఇలాంటి బల్ల మీద నేను ఒక గంపలో 100 బత్తాయి పళ్ళు పెట్టి వెళ్ళిపోయాను అనుకోండి. 100 బత్తాయి పళ్ళు
గంపలో పెట్టేసి వెళ్ళిపోయా తాళం పెట్టి. తర్వాత వచ్చి చూసేసరికి ఈ బత్తాయి పళ్ళు ఉన్నటువంటి గంప నేల మీద పడిపోయింది. బత్తాయి పళ్ళు రూమంతా చెల్లా చెదురుగా అస్తవ్యస్తంగా పడిపోయిన 100 బత్తాయి పళ్ళు. ఎలా పడిపోయి ఉంటాయి అంటే బై ఛాన్స్ ఇట్ కెన్ హ్యాపెన్. దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కిటికీలో నుంచి పిల్లి వచ్చి ఎగిరి గంపను పడేసి ఉండొచ్చు. పెనుగాలి వీచి గంప నేల మీద పడిపోవచ్చు. భూకంపం వచ్చి ఉండొచ్చు. ఎవడైనా ఆ కిటికీలో నుండి కర్ర పెట్టి ఏదైనా దాన్ని పడేసి ఉండొచ్చు. ఎన్నో పాసిబిలిటీస్ ఉన్నాయి. తాళం మాత్రం వేసినట్టే ఉంది. అవన్నీ బత్తాయిలు కింద పడిపోయినాయి. గదిలోకి ఎవడో వచ్చాడు అని అనుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నాను, ఆ బత్తాయి పళ్ళు కింద పడిపోయినాయి. వరుసగా 10 బత్తాయిలు ఒక వరుసలో, రెండో వరుసలో 10 బత్తాయిలు, మూడో వరుసలో 10 బత్తాయిలు, అట్లాగా 10 వరుసలలో ఒక్కొక్క వరుసలో 10 బత్తాయిలు ఈక్వల్ డిస్టెన్స్లో సమానమైన దూరంలో క్రమంగా గీత గీసినట్టు, లైన్లు గీసినట్టు 10 వరుసలలో 100 బత్తాయిలు 10 × 10 అరేంజ్ చేసి ఉన్నాయి అనుకోండి. డెఫినెట్గా మీరు ఏమనుకుంటారు? గదిలోకి ఎవడో వచ్చాడు. లేకపోతే ఆ అరేంజ్మెంట్ కుదరదు. గాలి కింద పడిన బత్తాయి పళ్ళు చెల్లా చెదురుగా పడిపోతాయి తప్ప గాలికి వరుసల్లో అమర్చబడవు. గాలికి అంత క్రమంగా 10 బత్తాయి పళ్ళు సమాన దూరంలో 10 వరుసల్లో ఇంపాసిబుల్. నాస్తికుడు అలాగ నమ్ముతున్నాడు. ఈ 100 బత్తాయిలు 10 వరుసలలో 10 బత్తాయిలు ఆటోమేటిక్గా తమంత తామే అమర్చబడ్డాయని నమ్మడమే నాస్తికత్వం. అంత ఇంపాసిబిలిటీస్ నమ్ముతాడు నాస్తికుడు. ప్రియులారా, నాస్తికత్వము తర్వాత ఈ జీవ పరిణామ సిద్ధాంతము అనేది టోటలీ ట్రాష్, చెత్త సిద్ధాంతం అని నిరూపించబడింది ఎప్పుడంటే జన్యుశాస్త్రము డెవలప్ అయిన తర్వాత. ఇట్ ఈజ్ ఆల్ ఇన్ ద జీన్స్ అనే స్టేట్మెంట్ మీరు వినుంటారు. నేను ఇంత హైట్ ఉన్నాను, ఇంత లావు ఉన్నాను, నా ముక్కు మూతి నా మొహం ఇలాగుంది, ఇలా మాట్లాడుతున్నా, ఇలా ఆలోచిస్తున్నాను, నేను ఇలాగే ఉంటాను, ఇలా ఉండాలని నా జన్యువులలో రాసి ఉంది, జీన్స్ మీద. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది. మీరు ఎవరైనా సరే గూగుల్ పేజ్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ చేయండి, జెనెటిక్ కోడ్ డీటెయిల్స్. జెనెటిక్ కోడ్ అని కొడుతూ ఉంటేనే అది ఆప్షన్స్ చూపిస్తూ ఉంటుంది. జెనెటిక్ కోడ్ అనేది ఒక కంప్యూటర్ చిప్లో కొన్ని మిలియన్ల లెటర్స్తో ఉన్నటువంటి కోడ్ అన్నమాట. నా హైటు, నా మాట తీరు, నా బిహేవియర్, నా టెంపరమెంట్స్, నా రూపురేఖలు అన్నీ వ్రాయబడి ఉన్నాయి నా జీన్స్లో. ఒక కంప్యూటర్ చిప్లో ఎలాగ రాస్తారో అలాగ ప్రతి మనిషి యొక్క జన్యువులలో నా తర్వాత నా పిల్లలు ఎలాంటి రూపురేఖలతో పుడతారో జీన్స్లో రాసింది. నాస్తికుడు నమ్ముతాడు ఏంటంటే ఈ జెనెటిక్ కోడ్ అంతా తనంత తానే ఏర్పడిందని. ఇట్ టేక్స్ బిగ్గర్ ఫెయిత్ టు బి అన్ ఏథిస్ట్, రాదర్ ఫూలిష్. ఒక పుస్తకము ఎలా రాశారు, ఎవరు రాశారు అని అడిగితే తనంత తానే తయారైందంటే ఎవరు నమ్ముతాడండి? ఈ కళ్ళజోడు సొంతగా తయారైందంటే నమ్మడు. ఈ కప్పు సొంతంగా తయారైందంటే నమ్మడు. ఎవడో చేయకుండా కప్పు ఎలా తయారవుద్దండి అంటాడు. కానీ విశ్వం మాత్రం సొంతంగా అయింది సార్, ఎవడో ఎందుకు చేస్తాడు అంటాడు. ఎంత సెల్ఫ్ కాంట్రడిక్షన్ చూడండి. నేను ఈసీఐఎల్లో
ఉద్యోగం చేసేటప్పుడు అప్పుడే రాశాను ఈ పాట, సంధ్య మేలుకో నరులారా అనే పాట. అంతకుముందు నేను సినిమా పాటలు, ముఖేష్ పాటలు, ఘంటసాల గారి పాటలు పాడుతుండేవాడిని. ఒకసారి ప్రభు నాతో మాట్లాడన్నాడు, బాబు నేను నా రక్తం ఇచ్చి కొనుక్కున్నాను, ఆ లోకం పాటలు పాడతావేంటి, నాకు ఇష్టం లేదన్నాడు యేసయ్య. సరే ప్రభు నేను పాడను, ఇంకొకసారి నన్ను క్షమించు, తప్పని నాకు తెలియదు, ఏదో సంగీతం కొరకు పాడుతున్నాను తప్ప యేసయ్య నువ్వు బాధపడుతున్నావని నాకు తెలియదయ్యా, క్షమించు, మళ్ళీ నేను లోక సంబంధమైన పాటలు పాడను అని యేసయ్యకు వాగ్దానం చేశా. ఒక 2 రోజులు అయ్యాక మళ్ళీ స్నేహితులు అడిగారు, రంజిత్ ఒక పాట పాడని. నేను పాడను, మా యేసయ్యకు నేను వాగ్దానం చేశాను అని చెప్పా. ఏదో పాట పాడు, మీ దేవుడి పాటే పాడు, మాకు అభ్యంతరం లేదన్నారు. అయితే ఒక 1/2 గంట ఆగండి అని చెప్పి మీరందరూ టీ తాగేసి రండి క్యాంటీన్కి పంపించి వాళ్ళు వచ్చే లోపల ఈ పాట రాశాను నేను, సంధ్య మేలుకో నరులారా అని. క్రీస్తునాథుడే మోక్షపు మార్గము. ఆ పాటలో మొత్తం ఆల్మోస్ట్ కన్విన్స్ అయిపోయారు, యేసుప్రభువే రక్షకుడు, ఇంకెవరు కాదని. మళ్ళీ ఒక్కసారి నన్ను పాట పాడమని అడిగితే ఒట్టు అన్నారు. రంజిత్ ఇంకోసారి నిన్ను పాడమని అడిగితే నన్ను చెప్పుతో కొట్టు, నువ్వు మమ్మల్ని కన్విన్స్ చేయాలని, కన్వర్ట్ చేయాలని చూస్తున్నావు నువ్వు అని చెప్పారు. మళ్ళీ అడగలేదు. నేను యేసు ప్రభు భక్తుడను, యేసయ్యే నా ఇష్టదైవం, యేసునే ఆరాధిస్తాను, యేసుకే పాడతాను, యేసుకే స్తుతులు చెల్లిస్తాను, ఆయన్నే ప్రకటిస్తాను. అందరికీ తెలిసిపోయింది, ఈసీఐఎల్ మొత్తం టామ్ 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 అయిపోయింది, యేసయ్య భక్తుడు ఈయన అని. కొందరు నవ్వుకుంటున్నారు, గేలి చేస్తున్నారు, కొందరు గౌరవిస్తున్నారు, వెటకారం చేస్తున్నారు. అందులో ఒక నాస్తికుడు వచ్చాడు. అతడిది ఈస్ట్ గోదావరి, అక్కడ జాబ్ చేస్తున్నాడు. రంజిత్ నువ్వు చాలా జ్ఞానివి, మేధావి, అంతా బాగానే ఉంది, కానీ ఈ దేవుడు అనే పిచ్చి పట్టింది నీకు. దేవుడు ఎక్కడ ఉన్నాడయ్యా, దేవుడు లేడు, ఏమీ లేడు. ఈ దేవుడు అనేది ఒక్కటి వదిలేసేయి, నిన్ను మించిన ఉత్తముడే ఉన్నాడు అన్నాడు. నేనన్నాను, నువ్వు చాలా జ్ఞానివి, మేధావి బాబు, దేవుడు ఒక్కడు లేక పాడైపోయావు, ఆ దేవుడిని కూడా సంపాదించుకో, నీకన్నా ఉత్తముడు ఉండడు అన్నాను. ఇలాగ జరుగుతూ ఉన్న వాదన సందర్భంలో, వాదన క్రమంలో ఒకసారి చాలా మొండికేసేసాడు. పరిణామం ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది అని మొత్తం చెప్పుకొచ్చాడు. మ్యూటేషన్ థియరీ అంతా చెప్పాడు. సరే, తర్వాత నెక్స్ట్ డే ఏం చేశానంటే, నాకు బొమ్మలు గీయడం కూడా ఆ రోజుల్లో అభిరుచిగా ఉండేది. ఒక సుందరమైన హంస బొమ్మ నేను ఒక బ్లాక్ బోర్డు మీద గీశాను. ఈసీఐలో ప్రతి సెక్షన్లో ఒక బ్లాక్ బోర్డు ఉంటుందన్నమాట, వివరాలు రాయడానికి, ప్రొడక్షన్ వివరాలు రాయడానికి. చాక్ పీస్తో బ్యూటిఫుల్గా ఒక హంస చక్కని పింఛముతో సుందరంగా బ్యూటిఫుల్గా బొమ్మ గీసి ఎరగనట్టు కూర్చున్నా. అందరూ వచ్చారు మా సెక్షన్లో, మా కొలీగ్స్ అందరూ. ఆహా, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం, ఎవరు గీశారు అందరూ అనుకుంటున్నారు. నేను మాత్రం ఎరగనట్టున్నాను. నేను బొమ్మలు కూడా గీస్తానని తెలియదు వాళ్ళకు. అందరూ చాలాసేపు టెన్షన్ పడ్డాక అది ఎలా తయారైంది బొమ్మ అంటే, ఎవ్వరూ గీయలేదండి, తనంత తానే ఆ బొమ్మ తయారైంది అని చెప్పా. వీడు నా నాస్తిక మిత్రుడికి అర్థమైపోయింది, ఓహో వీడు నన్ను ఆట పట్టిస్తున్నాడు. ఎలా తయారవుతుంది చెప్పు రంజిత్, ఏంటో పెద్ద నన్ను వెక్కిరించడానికి ఇలా మాట్లాడుతున్నావు అని అంటే, నేను చెప్పాను, వెరీ సింపుల్ బాబు, ఈ బ్లాక్ బోర్డు మీద ఒక చాక్ పీస్ ఉండింది, అది ఉన్నట్టుండి కొంచెం భూమి కదిలేసరికి చాక్ పీస్ అక్కడి నుంచి కింద పడింది. కింద పడుతూ పడుతూ ఒక గీత గీసింది. ఈ లోపల ఆకాశం నుండి ఒక గ్రహం వెళుతూ ఈ చాక్ పీస్ని పైకి లాగింది.
అప్పుడు ఆ గీత పైకి వచ్చేసింది. ఈ లోపల ఆ గ్రహం దూరం వెళ్ళిపోయేసరికి ఈ చాక్ పీస్ మళ్ళీ కిందకు వచ్చి ఇంకో గీత గీసింది. ఇలాగా ఈ చక్కని హంస బొమ్మ తయారైంది. అంటే అలాగలా జరుగుతుంది, ఇంపాసిబుల్. అలా జరిగితే పిచ్చి గీతల్లాగా ఉంటుంది, అంతేగాని ఇంత అందంగా బొమ్మ తయారు కాదు అన్నాడు. బాబు, మరి ఒక జ్ఞానవంతుడైన మహానుభావుడు, మహాశక్తిమంతుడు ఎవరో డిజైన్ చేయకపోతే ఈ ప్రకృతి, ఈ లోకం ఇంత క్రమబద్ధంగా ఎలా ఉంటుందని ఎందుకు ఆలోచించలేకపోయావు? ఒక హంస బొమ్మే తయారు కాదే, నిజమైన హంసలా తయారవుతుందిరా పిచ్చోడా. హంస బొమ్మ తయారైందంటే నీ ఇంగితం ఒప్పుకోవట్లేదు. ఆ బొమ్మే తయారు కాదు, నిజం హంసలాగైంది. ఒప్పుకుంటున్నాను రంజిత్, నిజం ఏదో ఉంది, తిరకాసు ఉంది ఇక్కడ. వీ మిస్ ద పాయింట్. నేను చెబుతున్నాను, దేవుడు ఉన్నాడు, ఆయనే విశ్వాన్ని నిర్మించాడని నమ్మడం కన్నా సింప్లెస్ట్ థింగ్ ఇంకొకటి లేదు. దేవుడు లేడు అన్నామంటే అన్సర్మౌంటబుల్ హర్డల్స్, నీవు అధిగమించలేని అడ్డంకులు ఎన్నో నీకు అడ్డు వస్తాయి. ఇక తర్కంలో దేవుడు లేడు అంటే మరి సృష్టి ఎలా జరిగింది? ఎలా జరిగింది అంటే అనుకోకుండా బై మిస్టేక్ ఏదో జరిగింది. ఒక తేజో వాయుగోళం ఉండింది. ఆ తేజో వాయుగోళం లోపల సెంటర్లో వేడి ఎక్కువైపోయి గిరగిర 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 తిరిగి పెటిల్లుమని బద్దలైపోయి ఆ మహాతేజో వాయువు మెల్లిమెల్లిగా చల్లబడి ద్రవ పదార్థమై, ఘన పదార్థమై, గ్రహాలై, నక్షత్రాలై, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అందులో రసాయన పదార్థాలు అనుకోకుండా ఒకదానికొకటి కలుసుకొని ఏకకణంగా ఎన్ని తిప్పలు పడతాడు. దేవుడున్నాడని ఒప్పుకోవడం ఇష్టం లేక. బాగానే ఉంది. మహాతేజో వాయుగోళం పెళ్ళున బద్దలైపోయిందట. అప్పుడు గ్రహాలు ఏర్పడ్డాయట. అసలు ముందు ఆ తేజో వాయుగోళం ఎక్కడి నుంచి వచ్చింది అది చెప్పు అంటే అది ఉందంతే, దాన్ని నేనేం చేయాలి అంటాడు. ప్రియులారా, నాస్తికత్వము కన్నా పెద్ద బఫూనరీ ఇంకొకటి లేదు. సర్కస్లో బఫూన్ లాగా అన్నమాట. అంతకన్నా పెద్ద బఫూనరీ ఇంకొకటి లేదు. ప్రియులారా, బైబిల్ చెబుతోంది నాస్తికుడు అన్నవాడు బుద్ధిహీనుడు. దేవుడు లేడు అనొద్దు. ఇంకొక గమ్మత్తు చెబుతాను నేను మీకు. సైన్స్ చాలా డెవలప్ అయిపోయింది కనుక ఇప్పుడు దేవుడు లేడంట. ఏమిటయ్యా డెవలప్ అయింది అంటే విమానాలు కనిపెట్టారు, రైలు ఇంజన్లు కనిపెట్టారు, రాకెట్లు కనిపెట్టారు, ఆటం బాంబులు కనిపెట్టారు, ఎలక్ట్రిక్ బల్బులు కనిపెట్టారు, కార్లు, ఇవన్నీ మనం చక్కగా జీవించడానికి సాధనాలన్నీ కూడా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్నీ కనిపెట్టారు. ఇంతగా సైన్స్ డెవలప్ అయింది కనుక ఇప్పుడు దేవుడు లేడు అంటున్నారు. కానీ మీరు నెట్లో అందరి సైంటిస్టుల చరిత్ర ఉంటుంది. ఎలక్ట్రిక్ బల్బు కనిపెట్టిన వాడెవడు, రైలు ఇంజన్ కనిపెట్టిన వాడెవడు, విమానం కనిపెట్టిన వాడెవడు, రాకెట్ కనిపెట్టిన వాడెవడు, ఆటం బాంబులు కనిపెట్టిన వాడెవడు, మొత్తం అందరినీ చూడండి. కోపర్నికస్, గెలీలియో, ఐజక్ న్యూటన్, డాల్టన్, ఆటం బాంబు కనిపెట్టినటువంటి ఐన్స్టీన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, మీద భక్తి కలిగిన వాళ్ళు కనిపెట్టినంత నువ్వు మూట కట్టుకొని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దేవుడు లేడంట. ఎంత బుద్ధిహీనత అండి. దేవుడు లేడనుట కేవలము బుద్ధిహీనత. దేవుడు ఉన్నాడు.
కుమ్మరివాడు లేకపోతే కుండ తయారు కాదు. కంసాలి వాడు లేకుండా బంగారం ఎప్పుడు ఆభరణం కాదు. ముద్ద ముద్దగా పడి ఉంటుంది అంతే, దానికి ఆకృతి రాదు. చిత్రకారుడు లేకుండా ఒక పెయింటింగ్ ఏర్పడదు. అలాగే సృష్టికర్త లేకుండా సృష్టి జరగదు, ప్రకృతి జరగదు. ప్రకృతిలో ఇంత క్రమం ఉండదు. మనం గడియారాలు దిద్దుకుంటాం. గడియారాలు అప్పుడప్పుడు ఫాస్ట్ పోతే, స్లో పోతాయి. వాటిని అప్పుడప్పుడు కరెక్ట్ చేసుకుంటాం. ఎలాగంటే రేడియోలో చెబుతాడు, టీవీలో టైం చెబుతాడు. ఆ టైం వస్తుంది, డిస్ప్లే వస్తుంది. కొన్ని సెకండ్లు వెనక ముందున్నా సరే మన గడియారాలు దిద్దుకుంటాం. ఇంతకు ఈ టీవీ స్టేషన్ వాళ్ళకి, రేడియో స్టేషన్ వాళ్ళకి మాత్రం గ్యారంటీ ఎలా తెలుసు కరెక్ట్ టైం ఎంతో? వాడు చెప్పిన టైం ప్రకారం నువ్వెందుకు దిద్దుకుంటున్నావు? వాడిదే రాంగ్ అయి ఉండొచ్చు కదా. రేడియోలో చెబుతాడు, బినాకా గీత్మాల, సమయం ఇప్పుడు 8 అయింది అంటాడు. ఆ 8 అంటే నువ్వు పెట్టుకుంటావు. అవును, వాడి దగ్గర గడియారం కూడా రాంగ్ అయి ఉండొచ్చు కదా, నీకు ఎలా తెలుసు? వాడి దగ్గర రాంగ్ అవ్వదు. ఎందుకో తెలుసా? వాడు ఇంకొక గడియారాన్ని చూసి దిద్దుకుంటున్నాడు. ఆ గడియారం ఏంటో తెలుసా? ఈ గ్రహమండలముల కదలికలను చూసి ఒక మైక్రో సెకండ్ కూడా, మిలియన్ ఇయర్స్కి 10 లక్షల సంవత్సరాలకు ఒక మైక్రో ఇంచ్ డిగ్రీ కూడా తొలగకుండా గ్రహాలు తమ తమ కక్షలో తిరుగుతున్నవి అదే టైంకి వస్తాయి. ఒక మైక్రో సెకండ్ కూడా, 1,00,000 సంవత్సరాలకు మైక్రో సెకండ్ కూడా తేడా రాదు. అంత ఖచ్చితమైన గ్రహాల పరిభ్రమణమును బట్టి ఈ రేడియో స్టేషన్లో వాళ్ళు వాచ్లు దిద్దుకొని మనకు చెబుతున్నారు. ఈ వాచి నువ్వు ముంజేదికి పెట్టుకున్న వాచ్ సొంతగా తయారు కాదు కదా. ఈ వాచీలన్నీ కూడా రేడియో స్టేషన్లోని వాచీల ప్రకారం దిద్దుకుంటావు. రేడియో స్టేషన్ వాచ్ కూడా సొంతగా తయారు కాదు కదా. లోకములోని సకల గడియారములు ఏ గడియారాన్ని చూసి దిద్దుకుంటున్నాయో ఆ విశ్వ గడియారం సొంతగా ఎలా తయారైంది? అది నమ్మిన వాడు ఇంత బుద్ధిహీనుడండి. ప్రియులారా, దేవుడు ఉన్నాడు అని ఒప్పుకోవడంలో ఎంతో సుఖం ఉంది, ఎంతో ప్రశాంతత ఉంది. దేవుడు ఉన్నాడు ఉంటే ఏది తీసుకో చూపించు అంటాడు. అంటే దేవుణ్ణి మనం చూడలేదు, చూడలేము, ఆయన అదృశ్యుడు అని పెద్దలందరూ కూడా చెబుతున్నారు. దేవునికి ఉండే లక్షణాలలో ఒకటి అదృశ్యత, రెండవది సర్వవ్యాపకత్వము. అలాగ ముందుకు వెళ్ళిపోతే దేవునికి ఉన్నటువంటి లక్షణములను మనకు తెలియజేయడానికి దేవుడు ప్రకృతిలోని కొన్ని విషయాలను సృష్టించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విషయం మనకు చెబుతున్నాడు రోమాపత్రిక 1వ అధ్యాయంలో పౌలు భక్తుడు. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఆయన్ని మన కళ్ళతో చూసిగా తెలుసుకోవడం, ప్రకృతిని చూసి పరిశోధించి దేవుణ్ణి తెలుసుకోవాలంట. దట్ ఈస్ ద వే యూ కెన్ నో గాడ్. చాలామంది అతి తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుని తెలివి తక్కువగా మాట్లాడతారు. దేవుడు ఎక్కడున్నారా తెచ్చి నాకు చూపించు అంటే ఏమిటి తెచ్చి చూపించేది? మార్కెట్లో వంకాయల ఉల్లిపాయల ఇది ఏమి చూపించేది? దేవుడు ఇదిగో చూపించట. ఎలా చూస్తావు నువ్వు దేవుణ్ణి? మా తాతగారు అద్దంకి దావీదు గారు, మా నాన్నగారు చిన్నాన్నగారు, ఆయన ఒకసారి అప్పట్లో అంతా వీధి ప్రసంగాలే, వీధి డబ్బా రేగుతో బూర చేసుకోవడం, వీధులు పడి వాక్యం చెప్పడం. అప్పుడు మైకులు కూడా లేవు ఇంకా.
వీధి ప్రసంగం చేస్తుంటే ఒక నాస్తికుడు వచ్చాట. ఇదిగో పంతులు ఆగవయ్యా, ఆపు నీ బోధ, ప్రజలందరినీ పాడు చేస్తున్నావు నువ్వు, దేవుడు దేవుడు అని మూఢనమ్మకాలన్నీ వ్యాప్తి చేసి ఆపే నీ బోధ. దేవుడు ఎక్కడున్నాడు నాకు చూపించు, నాకు చూపించాలి, చూపిస్తేనే నువ్వు ఈ బోధ మొదలు పెట్టాలి, కొనసాగించాలి, లేకపోతే బోధ మానేయాలి, ఒప్పుకోనంతే అన్నాడు. తాతగారు చాలా భయంకరమైనటువంటి మేధావి. దాదాపు వచ్చిపోయి తెనాలి రామకృష్ణుడు అంటాడు అనమాట దావీదు గారు. ఆశు కవి, వికట కవి, గొప్ప కవీశ్వరుడు, తర్కజ్ఞాని. ఆయన అన్నాడు, బాబు దేవుణ్ణి చూస్తావా? అలాగైతే చూపిస్తాను ఆయన నేను అన్నాడు. ఏంటి దేవుణ్ణి చూపిస్తావా? ఎట్లా చూపిస్తావు అంటే తప్పకుండా చూపిస్తా, కానీ దానికి ఒక సమయం, సందర్భం, పద్ధతి ఉంటుంది నాయన అన్నాడు. ఏమిటా సమయం, మాయ చేస్తున్నావా నన్ను? ఏ సమయమైనా సరే వస్తాను, నాకు చూపించు అంటే ఏం పెద్దంత కష్టమేం కాదులే, కానీ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకైతే దేవుడు కనపడతాడు బాబు అన్నాడు. ఇప్పుడు 3 అయింది కదా మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం 12కు రా చూపిస్తాను అన్నాడు. అయితే మరి రేపు వస్తాను 12 గంటలకు. అందరూ చూస్తున్నారు జనాలు, 50-20 మంది రోడ్డు మీద. మరి రేపు 12కి రా బాబు. మామూలుగా రావద్దు, తలారా స్నానం చేయాలి, చక్క కుంకుడుకాయలు కొట్టుకొని వాడు 30 తిప్పలు పెట్టే రూల్స్ అన్నీ చెప్పాడు. కుంకుడుకాయలు బాగా నానబెట్టుకొని చక్క తలార స్నానం చేసి తెల్ల బట్టలు దుడుక్కొని మంచి ఇస్త్రీ బట్టలు వేసుకొని రావాలి, శుభ్రంగా రావాలి. తర్వాత ఒంటికాల మీద నిలబడాలి, నేను చెప్పినట్టు చెయ్యాలి, నీకు దేవుడు కనపడతాడు అని. అంటే ఏదైనా చేస్తాను, నాకు దేవుడిని చూపించాలన్నాడు. తప్పకుండా రేపు చూపిస్తారా నాయన అన్నాడు. చూపిస్తావా ఏంటి ముసలాడా, మాయ చేస్తున్నావు ఏంటి? చూపకపోయావా చంపేస్తాను నిన్ను అక్కడే అన్నాడు. అలాగే చంపుదు, కానీ నేను చూపించలేకపోతే కదా నువ్వు చంపడం. చూపిస్తా, మరి నువ్వు యేసుప్రభుని నమ్ముతావా అంటే తప్పకుండా నమ్ముతానన్నాడు. సరే, నేను చెప్పిన పని నువ్వు చేస్తే తప్పక నీకు దేవుడు కనపడతాడు అన్నాడు. సరే చూద్దాం నీ సంగతి ఏంటో అని ఈ 50 మంది పోయి ఒక్కొక్కడు 5గురిని తీసుకొచ్చాడు. దేవుని చూపిస్తాట ఆ పంతులు గారు. ఆ నాస్తికుడికి ఇతనికి పెద్ద వాదోపవాదం అయిపోయి పెద్ద టగ్ ఆఫ్ వార్ అయిపోయింది. చాలా పెద్ద, వాళ్ళు ఒకరితోనొకరు సవాల్ చేసుకున్నారు. చాలా సీరియస్గా ఉంది వ్యవహారం అని అందరూ ఇంకా ఒక్కోడు 5-6గురిని తీసుకొచ్చాడు. 300-400 మంది చేరారు. నెక్స్ట్ డే మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు రాని వచ్చాడు. శుభ్రంగా తలార స్నానం చేసి తెల్ల బట్టలు దొడుక్కుని వచ్చాడు. ఏంటి పంతులు చూపించి దేవుడు ఎక్కడ అన్నాడు. ఇక్కడ నుంచో బాబు. ఒంటికాల మీద నించొని సరిగ్గా 12 అయిందా, 5 నిమిషాలు తక్కువైంది. సరే కొంచెం మాకు 5 నిమిషాలు ఆగిన. 12 గంటలు కాగానే నడినెత్తి మీద ఉన్నాడు సూర్యుడు. తల పైకెత్తి అర్ధగంట సేపు కన్నార్పకుండా నేరుగా తదేక దీక్షతో సూర్యుడినే చూడు. నువ్వు అర్ధగంట సేపు కన్నార్పకూడదు సుమా. కన్నార్పకుండా అలాగే సూర్యుడిని చూస్తే అర్ధగంట అయ్యాక ఆ సూర్యుడు వెనక నీకు దేవుడు కనపడతాడు అని చెప్పాడు. అంటే ఏమయ్యో పంతులు, నా కళ్ళు ఉండాలా పోవాలా? సూర్యుడిని ఎవడైనా చూడగలడా అన్నాడు. ఓహో చూడలేవా? అయితే సూర్యుడిని చూడలేని అంటున్నావు, సూర్యుడిని చేసిన వాణ్ణి ఎలా చూద్దాం అనుకున్నావురా బుద్ధిహీనుడా అని చెప్పాడు. మేమందరూ పిచ్చోళ్ళు అనుకున్నావురా? పెద్ద మనుగాడు వచ్చాడు నన్ను సవాల్ చేయటానికి. దుమ్ము దులిపాడు. తాతగారు దుమ్ము దులిపితే మళ్ళీ ఘోరంగా దులుపుతాడు. మరి సూర్యుడినే చూడలేవు, ఇట్లాంటి కోట్ల సూర్యుళ్ళు కలుగునుగాక అని అంటే నోట్లోంచి నిప్పుల వల్ల వచ్చి పడ్డాయి. ఆ మహాదేవుడిని ఎలా చూస్తావు? బుద్ధిహీనుడా నువ్వు. దేవుని చూస్తాడు. దేవుడు అంటే ఏమనుకున్నావు? విశ్వ నిర్మాణకుడు. ఆయన సృష్టించిన అగ్నిగోళాలనే చూసే దమ్ము లేదు నీకు. అగ్నిగోళాలతో బంతులు ఆడుకుంటాడు ఆయన ఎక్కడ చూస్తావు నువ్వు? దేవుణ్ణి మనోనేత్రాలతో చూడాలి. ఎక్కువ తెలివి ప్రదర్శించకని చెప్పాడు. వాడు సిగ్గుతో తలదించుకుని పోయాడు. ప్రియులారా,
దేవుణ్ణి చూడడము, దేవుణ్ణి తెలుసుకోవడము మనోనేత్రములతో చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఉన్నాడు, మరి ఎలా తెలుస్తాడు, ఎలా కనబడతాడు ఆయన అంటే చర్మ చక్షువులతో కాదు, మాంసనేత్రాలతో కాదు, హృదయ నేత్రాలతో చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎండమావి ఈ జగమని ఎరిగి పరుగిక నేలకో యువ మేధావి. ఎండమావి జగమని ఎరిగి పరుగిక నేలకో యువ మేధావి. 4 దినముల నటనమిదోయి ఏసే సత్యము మధుగను మోయి. 4 దినముల నటనమిదోయి ఏసే దైవము మధుగను మోయి. ఎండమావి ఈ జగమని ఎరిగి పరుగిడ నేలకు యువ మేధావి. కనబడు ప్రతిదియు క్షణికము కాదా, కనబడనివి ఇలా నిత్యము కాదా. కనబడు ప్రతిదియు క్షణికము కాదా, కనబడనివి ఇలా నిత్యము కాదా. అదృశ్యుడగు కర్తను చూడా, అదృశ్యుడగు కర్తను చూడా. హృదయపు నేత్రము తెరువుము వేగా, హృదయపు నేత్రము తెరువుము వేగా. ఎండమావి ఈ జగమని ఎరిగి పరుగిడ నీలకు యువ మేధావి. 4 దినముల నటనమిదోయి వేసే దైవము మదిగను మోయి. ఎండమావి ఈ జగమని ఎరిగి పరుగిడ నీలకు యువ మేధావి. ప్రియులారా, దేవునికున్న లక్షణమే అదృశ్యత. ప్రథమ లక్షణం అదృశ్యత. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనము చూడండి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. హెబ్రీ 11:27. మోషే భక్తుడట ఐగుప్తుని విడిచిపోయాడట. ఎలాగా? అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు, యాజ్ దో హీ వాజ్ సీయింగ్ ద ఇన్విజిబుల్ వన్. అదృశ్యుడిని చూస్తున్నట్టు స్థిర బుద్ధితో పోయాడు. అదృశ్యుడు అంటే దేవుడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడును అగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాకన్నాడు. దేవుడంటే అదృశ్యుడు. నీలా నాలా కనిపించేసాడు ఆయన. ఎలా కనపడతాడు, నువ్వు ఎలా తట్టుకుంటావు? దేవుడు అన్నాడు మోషేతో, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు అన్నాడు. సూర్యుడిని చూడలేము. సూర్యుడే చాలా చిన్న నక్షత్రం. వీడికంటే 100 రెట్లు పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కో నక్షత్రం సూర్యుని కంటే 500 రెట్లు పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుడి కంటే 100 రెట్లు, 50 రెట్లు, 500 రెట్లు పెద్ద 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 నక్షత్రాలు ఉన్నాయి. వీడు చిన్న బుడ్డిదీపం. ఈ బుడ్డిదీపాన్ని చూడలేవు. ఆ 100 రెట్లు పెద్ద సూర్యుడు ఎలా చూస్తావు? వాటన్నిటినీ తన నోట్లో నుండి నిప్పురవ్వల్లాగా వెలువరించిన మహాదేవుణ్ణి ఎలా చూస్తావు? దేవుణ్ణి హృదయ నేత్రములతో చూడాలి, మనోనేత్రములతో చూడాలి. 2వ
కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో దేవుని స్వరూపి అయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండా ఈ యుగ సంబంధ దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసింది. ఒక ఆయన ఉన్నాడు, అదృశ్య దేవుని స్వరూపం, ఆయన పేరు యేసు. కానీ అసలు దేవుడు మాత్రం అదృశ్యుడు. నీలాగా నాలాగా రోడ్డు మీద కనపడి హలో బాబు బాగున్నావా, హలో క్యాబాయ్, ఏం సంగతులు, వార్తలు సబ్ ఠీక్ హై క్యా అని మాట్లాడడానికి ఏమనుకున్నావు అల్లాటప్పగా ఆయన. అసలు నువ్వు ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గరికే డైరెక్ట్గా వెళ్ళలేవు. ఓ పోలీస్ స్టేషన్లో పోయి సర్కిల్ గారితో మాట్లాడాలంటే గడగడలాడుతుంటావు. విశ్వానికి చక్రవర్తి ఆయన. ఆయన దగ్గరికి వెళ్తావు నువ్వు అసలు. సరే ఏంట్రా చాలా సరదా పడ్డా ఇటు రారా అని పిలిచాడు అనుకోండి, గుండెకి చేస్తావు నువ్వు. ఆ మహాదేవుణ్ణి మన హృదయ నేత్రాలతో చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరి కనిపించని వాణ్ణి మనం ఎలా నమ్మాలి అంటే నేను చెబుతున్నా, బాగా గమనించాలి. కనిపించని దాన్ని ఎప్పుడు నమ్మలేదా నువ్వు నేను అడుగుతున్నా. కనిపించని దానిని ఎప్పుడు నమ్మలేదా? అసలు సైన్స్ అంతా ఎందుకు డెవలప్ అయిందో తెలుసా? కనబడని దానిని నమ్మినందుకే సైన్స్ డెవలప్ అయింది. నేను చెప్తున్నా, నేను ఎలక్ట్రానిక్ స్టూడెంట్నండి, ఎలక్ట్రానిక్ స్టూడెంట్. నేను చెప్తున్నా, కనిపించని దానిని నమ్మినందుకే ఈ శాస్త్రీయ పరిశోధనలు అభివృద్ధి అంతా సాధ్యమైంది. ఈ రాకెట్లు కానీ ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ అంతా ఎలా డెవలప్ అయిందంటే, ముందు యాటమ్, అణువు లోపల పరమాణువులు ఉన్నారని డాల్టన్ సిద్ధాంతం నుండి మొత్తం ఎలక్ట్రానిక్స్ అంతా డెవలప్ అయింది. ఏమిటయ్యా అణుశాస్త్రం ఏంటి అంటే, ఒక అణువు ఉంటుంది, అణువు లోపల న్యూక్లియస్ ఉంటుంది, కేంద్రకము, అందులో పాజిటివ్ ఎలక్ట్రిక్ ఛార్జ్, మ్యాగ్నెటిక్ ఛార్జ్ కలిగినటువంటి ప్రోటాన్స్ ఉంటాయి, వాటి ప్రక్కనే న్యూట్రాన్స్ ఉంటాయి. వాటికి ఏ నెగటివ్ కానీ పాజిటివ్ కానీ ఛార్జే ఉండదు. ఎటు లేనటువంటి, ఏ ఛార్జ్ లేనటువంటి పరమాణువులు, చిన్న అణువులు కొన్ని, పాజిటివ్ ఛార్జ్ కలిగిన ప్రోటాన్స్, ఈ రెండు కలిసింది న్యూక్లియస్, కేంద్రకము. వాటి చుట్టూ ఊహించలేనంత వేగముతో సెకండ్కు 186,000 మైళ్ళ వేగంతో నెగటివ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ కలిగిన ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. దీన్ని బేసిక్గా డాల్టన్ చెప్పాడు. అక్కడి నుంచి ఎలక్ట్రానిక్స్ అంతా డెవలప్ అయింది, బాగానే ఉంది. దాని మీద డిపెండ్ అయ్యి మొత్తం అంతా ఎలక్ట్రానిక్స్ అంతా, కంప్యూటర్స్, రాకెట్ టెక్నాలజీ, ఆటం బాంబులు మొత్తం అక్కడి నుంచి వచ్చింది. అయితే నేను మా ప్రొఫెసర్ని అడిగాను, ఆ అణువుల చుట్టూ, ఆ పరమాణువుల చుట్టూ తిరిగేది ఉంది, అది కొంచెం మాకు చూపిస్తారా సార్? చూపించడమా తిక్కలోడా, ఎవరు చూడలేరు ఇప్పటిదాకా అన్నాడు. అదేంటి సైంటిస్టులు మీరు చూడలే అంటే, నేను చూడలేదు అన్నాడు. సరే పోనీ మీకు పాఠం చెప్పిన గురువులన్నా చూశారా? దీని ముందు ప్రతిపాదించిన వాడైనా చూశాడా? ఆల్బర్ట్ ఐన్స్టీన్ చూశాడా? డాల్టన్ చూశాడా? అబ్బే అసలు ఎవరు చూడలేదు, చూడడం అసాధ్యం అన్నాడు. ఒక ఎలక్ట్రాన్ని కనీసం చూపించండి. ఎలక్ట్రాన్ ఇంపాసిబుల్ బాబు, ఎలక్ట్రాన్ కనిపించదు. అదేంటి? బాగా పవర్ఫుల్ లెన్సులతో మ్యాగ్నిఫై చేస్తే బ్యాక్టీరియా కనబడుతుంది కదా, సూక్ష్మక్రిములు, మామూలు కళ్ళకి కనపడవు, బాగా మ్యాగ్నిఫై లెన్స్లో కనబడతాయి. సూక్ష్మజీవులను చూసి దాంతో మనం అణువులను చూడలేమా? అబ్బెబ్బెబ్బె, సూక్ష్మజీవుల కథ వేరు, అణువుల కథ వేరు బాబు. పోనీ ఎలక్ట్రాన్, ప్రోటాన్ వద్దు, అవన్నీ కలుసున్న ఒక బేసిక్ ఆటం, ఒక ఆటం చూపించాను. అబ్బే ఇట్స్ నాట్ పాసిబుల్, ఇంపాసిబుల్. అణువునే చూడలేదు. ఏ నరమానవుడు ఇప్పటిదాకా అణువును చూడలేదు, ఏ సైంటిస్ట్ ఇప్పటిదాకా ఎలక్ట్రాన్ను చూడలేదు.
ఎవడు ఎన్నడూ చూడని ఎలక్ట్రానిక్స్ మీద భారతదేశంలో ప్రభుత్వంలో ఒక శాఖ ఉందండి, DAE, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ. దాని మీద న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పనిచేస్తున్నాయి. బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్. అసలు ఎవడు ఎప్పుడు చూడలేదు, దాని మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టేశారు. ఎప్పుడూ చూడని అణువుల మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టినోడు సైంటిస్ట్ ఎట్లయ్యాడు? చూడని దేవుని కొరకు జీవితం త్యాగం చేసిన నేను మూఢనమ్మకస్తుని ఎట్లాగయ్యాను? చూడని దేవుణ్ణి నమ్మిన నాది మూఢనమ్మకం అయితే, చూడని అణువును నమ్మిన నీది మూఢనమ్మకం ఎందుకు కాదు? ఇవాళ దేవుని మీద భక్తి మూఢనమ్మకం అయితే, ఆటం మీద భక్తి కూడా నమ్మకం కూడా మూఢనమ్మకమే. దేవుని కొరకు మేము ఉద్యోగాలు వదిలిపెట్టి సేవ చేయడం బుద్ధిహీనత అయితే, కనిపించని ఆటం కొరకు లక్షల కోట్లు ఖర్చు పెట్టేది బుద్ధిహీనత ఎందుకు కాదు? ఎవడు సమాధానం చెప్పాడు? అది వేరు, ఇది వేరు. ఏంటి వేరు చెప్పయ్యా? ఎందుకు వేరు? నీకు ఆటము కనిపించలేదు, నాకు దేవుడు కనిపించలేదు. కనబడని వాడి కొరకు ఉద్యోగం ఎందుకు వదిలిపెట్టేవరా పిచ్చోడా అని నన్ను అంటున్నారు. కనిపించని దాని కొరకు లక్షల కోట్లు ఎందుకు పెట్టేవరా పిచ్చోడా అని నేను అంటున్నా. అంటే ఆటం కనబడలేదు కానీ కొన్ని ఫలితాలు వచ్చినాయంట. ప్రయోగశాలలో కొన్ని ఫలితాలు వచ్చినాయి. ఓహో అట్లాగా, మోకరించి ప్రార్థిస్తే మాకు కూడా కొన్ని ఫలితాలు వచ్చినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అందరూ పిచ్చోళ్ళటండి. న్యూటన్, గెలీలియో, కోపర్నికస్, డాల్టన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అందరూ దేవుని నమ్మినోళ్ళే. దేవుని నమ్మినోళ్ళు చెప్పిన సిద్ధాంతాలు మొత్తం ఏరుకొచ్చి ఇవన్నీ ఇప్పుడు మాకు తెలిసినాయి కాబట్టి దేవుడు లేడట. ఎందుకు లేడరా దేవుడు అంటే, భూమి గుండ్రముగా ఉన్నది కాబట్టి దేవుడు లేడట. గుండ్రంగా ఉంటే దేవుడు లేకపోవడం అంటే, గుండ్రంగా చేశాడు దేవుడు దాన్ని. దేవుడు భూమిని గుండ్రంగా చేశాడు. ప్రియులారా, దేవుడు ఉన్నాడు. కనిపించని దానిని నమ్మి ఇంత సైన్స్ డెవలప్ అయింది. కనిపించని వాణ్ణి నమ్మి కోట్ల మంది త్రాగుబోతులు, వ్యభిచారులు, సంఘ విద్రోహ శక్తులు మంచోళ్ళు అయిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, నువ్వు సువార్త చెప్పి మతం బోధ చేసి లోకమంతా పాడు చేస్తున్నావు అన్నాడు. అయ్యా, నువ్వు బాగు చేసింది ఏంటి మరి? నేను దేవుని గురించి మాట్లాడితే విని వేల మంది త్రాగుబోతులు, వ్యభిచారులు, హంతకులు, రౌడీలు, గూండాలు మంచోళ్ళు అయిపోయి సమాజానికి సేవకులు అయ్యారు. దేవుడు లేడురా, కోతుల్లోంచి మనుషులను పుట్టాము అని నువ్వు చెబితే ఏ ఒక్క త్రాగిపోతున్నా అన్న ఎంత గొప్ప సిద్ధాంతం చెప్పావున్నా. మన తాతలు కోతులా, అంత గొప్ప పుట్టకం మంది అన్నయ్య. ఇప్పటి నుంచి నేను తాగను అన్నయ్య. కోతికి పుట్టిన తర్వాత మనం తాగడం ఏంటన్నయ్య? ఇప్పటి నుంచి నేను వ్యభిచారం చేయను అన్నయ్య. కోతులకు పుట్టేమో తెలియక ఇంతకాలం మర్డర్లు వ్యభిచారాలు చేశాను. ఇప్పటి నుంచి అస్సలా నేను ఎందుకంటే కోతి పుట్టుక అది ఒక్కడైనా మారాడా? మరి నేను సువార్త చెబితే విని వేల మంది పాపులు, దుష్టులు, దుర్మార్గులు, హంతకులు, రౌడీలు మంచోళ్ళు అయ్యారు. నీ కోతి సిద్ధాంతం విని ఎంతమంది మంచోళ్ళు అయ్యారు చెప్పు? కొత్త త్రాగుబోతులు, కొత్త హంతకులు తయారయ్యారు నీ కోతి సిద్ధాంతం విని. కోతుల్లోంచి మనుషులు పుట్టరు బాబు. దేవుడు మనుషులను చేశాడు. మనుషుల్లోంచి కొందరు కోతులు పుట్టి ఇట్లాంటి కోతి సిద్ధాంతాలు కల్పించారు. మనుషులకు కోతులు పుడతారు వీళ్ళే, కానీ కోతులకు మనుషులు పుట్టరు. కోతులకు కోతులే పుడతాయి, మనుషులకు మనుషులే పుడతారు. కొంతమంది మనుషులకు కోతులు పుడతారు. వాళ్ళు కల్పించే సిద్ధాంతాలు ఇవి. ప్రియులారా, కనిపించని దాన్ని నమ్మడట. అసలు ముందు నువ్వు పీల్చే గాలినే నువ్వు చూడలేదు. నాకు కనిపిస్తేనే పీలుస్తా, కనిపించదు కాబట్టి నేను పీల్చను.
అని ముక్కు మూసుకొని చావు గొడవ వదిలిపోతుంది. అసలు నువ్వు కనిపించని గాలిని ఎందుకు పీలుస్తున్నావు? మరి నువ్వు పుట్టిన క్షణము నుండి ఇప్పటిదాకా ఎన్ని లక్షల సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసములు, ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్, ఎన్నిసార్లు నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు? ఊపిరి పీల్చి, అంటే గాలి పీల్చి. గాలిని చూసావా? గాలిని చూడలేదు. చూడకపోయినా నీవు గాలిని పీల్చి బ్రతుకుతున్నావు. కనిపించకపోయినా దేవుణ్ణి నమ్మి బ్రతకాలని చెప్పడానికే వేదకాలములో భారతీయ సనాతన ధర్మములో మహర్షులు వాయుదేవుడున్నాడు అని చెప్పారు. వాయుదేవుడు అంటే మనం పీల్చే గాలి దేవుడని కాదు, గాలిని చేసిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ గాలి దేవుడు కాదండి, గాలిని సృష్టించిన వాడు దేవుడు. మరి వాయుదేవుడు అని ఎందుకన్నారు? ఎందుకన్నారంటే వాయుదేవుడు అనగా వాయువు లాంటి దేవుడని అర్థం. కనిపించకుండా ఉంటుంది గాలి, అంతటా వ్యాపించి ఉంటుంది. కనబడకపోయినా గాలిని పీల్చి బ్రతుకుతున్నాం. కనిపించకపోయినా దేవుడే విశ్వాన్ని నడిపిస్తున్నాడు. ఇప్పటిదాకా నాకు 54 ఏళ్ళు వచ్చేపు ఒక్కసారి కూడా గాలిని చూడలేదు, కానీ నాకు ఇబ్బంది లేదు, పీలుస్తున్నా బ్రతుకుతున్నాను. అలాగే దేవుణ్ణి చూడకపోయినా ఇబ్బంది లేదు. మనం ఆయన్ని నమ్మగలిగితే, ఆయనకి ఇష్టలుగా జీవించగలిగితే మనల్ని నడిపిస్తాడు, కాపాడుతాడు, పోషిస్తాడు, సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ. ఏదేనులో ఆదాముతో నుండి, ఏదేనులో ఆదాముతో నుండి హానుకు తోడా నీగేను, హానుకు తోడా నీగేను. దీర్ఘదర్శకులతో నుండి, దీర్ఘదర్శకులతో నుండి ధన్యులు దేవుని కలవారు, ధన్యులు దేవుని గలవారు. తోడుగనున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడూ, తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. ప్రియులారా, దేవుడు ఎప్పుడూ మనకు ప్రక్కనే ఉన్నాడు. చుట్టూ గాలి ఉన్నది అయినా మనకు కనిపించదు, చుట్టూ దేవుడు ఉన్నాడు అయినా మనకు ఆయన కనిపించదు అని చెప్పడానికి మహర్షులు చెప్పారు వాయుదేవుడు ఉన్నాడు అని. అలాగే అగ్నిదేవుడు అన్నారు. అంటే మన అగ్గిపుల్ల గీస్తే వచ్చే మంట దేవుడని కాదు, అంత పిచ్చోళ్ళు అంటే మన మహర్షులు. అగ్గిపుల్ల గీస్తే మంట వస్తుంది, ఉఫ్ అంటూ ఆరిపోతుంది. దేవుడు ఆరిపోయాడా? అగ్గిపుల్ల గీస్తే మనం పుట్టిస్తే వచ్చే మంట, మనం ఉఫ్ అంటే ఆరిపోయే మంట దేవుడా? ఆ మంటే నా సూర్యుడిని చేసింది, ఆ మంటే నా నిమ్మళ్ళను, సింహాలు, పులులు, జింకలు, మేకలు, కుక్కలు, నక్కలు, మనుషులందరూ ఈ మంట చేసిందా? అంత అమాయకుల మహర్షులు కాదు. అగ్నిదేవుడు అనగా దేవుడు అగ్ని వంటి వాడు అని అర్థం. అగ్ని వంటి వాడు అనగా అర్థం ఏంటంటే పరిశుద్ధుడు అని అర్థం. మామూలుగా వ్యావహారికంగా కూడా మన ఊర్లో ఎవడైనా ఉన్నాడు అనుకోండి, మంచోడు, చాలా మంచోడు, వాడి మీద ఏదైనా అపనింద వచ్చింది అనుకోండి, చాలా మంచోడు అందరికీ తెలుసు. ఏదో పెద్ద భూస్వామి ఇంట్లో 50,000 రూపాయలు దొంగతనం జరిగింది, ఈ మంచోడి మీద పెట్టేశారు అందరూ. అర్ధరాత్రి దొరగారింటికి వెళ్ళి వస్తుంటే వాడిని చూసామండి,
ఈ టైంలో ఏం పని అని అడిగాము, వాడు చెప్పలేకపోయాడు. ఆ రాత్రే ఆ దొరగారి ఇంట్లో 50,000 డబ్బులు పోయినాయి అంట. వీడి మీద అనుమానం అని వాడి మీద నిందబెట్టారు. మంచోళ్ళ మీద కూడా వస్తుంటాయి కదా. మీరు చెంచలు కూడా ఆ జైలుకు పోయి చూస్తే సెంట్రల్ జైల్లో ఆ ఉన్న ఖైదీల్లో దాదాపు 10%, 15-20% అసలు ఏం చేయలేని వాళ్ళే ఉన్నారు. అందులో జైల్లో ఉన్న వాళ్ళందరూ దొంగలు కాదు, బయట ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళు కాదు. చాలామంది దొంగలు బయట తిరుగుతున్నారు, మంచోళ్ళు చాలామంది జైల్లో ఉన్నారు. పాపం ఊర్లోకి వెళ్ళి మంచోడు, వాడి మీద దొంగతనం పెట్టారు. అప్పుడు మనం ఏం చెప్తాం? చచ్చా అట్లాంటి పని వాడు చేయడండి, వాడు దొంగతనం చేయడం ఏంటండి, వాడు చిన్నప్పటి నుంచి మాకు తెలుసు, చాలా మంచి వాడు, యథార్థవంతుడండి, వాడు తప్పు చేయడం నిప్పు లాంటివాడండి అంటాం. వాడు నిప్పు లాంటివాడట. మరి మనకు గ్యాస్ కలిసేందుకు? ఆ నెత్తి మీద పెనం పెట్టి ఆమ్లెట్ వేసుకోవచ్చు. ఆ నెత్తి మీద ఆ డేక్షలో బియ్యం పోసి ఎసరు పోసి నెత్తిని పెడితే అన్నం అయిపోవాలి. ఆ నిప్పు లాంటివాడు కదా. కట్టెల పొయ్యి ఎందుకు, గ్యాస్ పొయ్యి ఎందుకు? నిప్పు లాంటివాడు మన ఊర్లో ఉన్నాడు, అందరూ వాడి నెత్తి మీద వంట చేసుకోవచ్చు కదా. నిప్పు లాంటివాడు అంటే అర్థం ఏంటంటే తప్పు చెయ్యని వాడని అర్థం. అగ్నిదేవుడు అనగా ఏ పాపము లేని పరిశుద్ధుడని అర్థం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుడు అదృశ్యంగా ఉంటాడు, పరిశుద్ధుడు, పాపము లేనటువంటి వాడు దేవుడు. ఈ అగ్ని వంటి వాడు, ఈ పరిశుద్ధుడు ఎక్కడని వెతకమన్నాడండి. అదే బైబిల్ చెబుతున్న మాట, మన మూలవాక్యం. సమయం అయిపోయింది కనుక ముగిస్తున్నాను. ఆ 14వ కీర్తన 2వ వచనంలో అంటాడు, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోనని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలించెను. దేవుడు ఉన్నాడు అని ఒప్పుకొని వదిలేస్తే సరిపోదు, ఆ దేవుని కొరకు వెదకాలంట. ఉదాహరణకు ఒక 1000 రూపాయల నోటు మా ఇంట్లో పోయింది. నా జేబులో ఉండేది బట్టలు విప్పేటప్పుడు మార్చుకునేటప్పుడు కింద పడిపోయిందో ఏమైందో తెలియదు, మొత్తం మీద జేబులోంచి మాయమైంది. 1000 రూపాయల నోటు పోయింది. నా స్నేహితుడు వచ్చాడు, బాబు ఏంటి వెతుకుతున్నావు అని అన్నాడు. 1000 రూపాయల నోట్రా అంటే, పిచ్చోడా 1000 రూపాయలు ఏంటి, నోట్ ఏమిటి, అసలు ప్రపంచంలో 1000 రూపాయల నోట్ అనేదే లేదురా, అసలు లేదు. 1000 రూపాయల నోట్ అనేది ప్రింటే కాలేదు, అంతా నీ అరే ప్రింట్ భ్రమ ఎట్లాగా వద్దురా పిచ్చోడా, నా దగ్గర నేను కళ్ళారా నేను చూసే చేత్తో పట్టుకున్నాను, అలా నీకు కళ వచ్చింది, అదంతా నీ ఊహ, అసలు 1000 రూపాయల నోటు ఉండదు ప్రపంచంలో అని వాడు నన్ను బ్రెయిన్ వాష్ చేశాడు అనుకోండి. నేను ఉల్టా బ్రెయిన్ వాష్ చేసి, కాదురా నాయన 1000 రూపాయల నోటు లేకపోవడం ఏంటి, ఉంది ఉంది అని నెట్లో చూపిస్తాను వాడికి. ఇంటర్నెట్ ఓపెన్ చేసి 1000 రూపీస్ నోట్ ఇది, దీన్ని డిజైన్ చేసిన వాడిది, పలానా డేట్ను ప్రింట్ అయింది, ఇదో ఇలా ఉంది, ఇండియన్ కరెన్సీ, డిఫరెంట్ డినామినేషన్స్ అంటే నెట్ అన్నీ చెబుతుంది. అప్పుడు వాడు కన్విన్స్ అయ్యాడు, 1000 రూపాయల నోట్ అనేది లోకములో ఉన్నది అని. నా ఫ్రెండు నేను ఇద్దరం కన్విన్స్ అయిపోయాం. దానివల్ల ఏమన్నా లాభమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1000 రూపాయల నోట్ అనేది ప్రపంచంలో ఉన్నదని మేము కన్విన్స్ అయ్యాం, దాంతో ఏమన్నా లాభమా? హోటల్కి వెళ్ళి ఇడ్లీ తింటే వాడు డబ్బులు అడుగుతాడు. డబ్బులేంటి, ప్రపంచంలో 1000 రూపాయల నోటు తెలుసా మీకు అంటే, వాడు అవును ఉంటే నాకు కట్టండి సార్ డబ్బులు, ఇప్పుడు డబ్బులు కట్టమేంటి, 1000 రూపాయల నోటు ఉంది అంటే ఉంటే నాకు ఇవ్వండి సార్ అంటాడు వాడు. ఇవ్వలేను కానీ ఉంది ప్రపంచంలో. అంటే మెంటల్ హాస్పిటల్కి వచ్చారేంటారా మీరు, పీకల దాకా తిన్నారు, బిల్లు కట్టమంటే 1000 రూపాయల నోటు ఉందని అంటారు. వాడు వెంటనే ఆ మేనేజర్ పోలీసుకు ఫోన్ చేసి లోపల కూర్చోబెడతాడు. లేకపోతే కిచెన్లోకి వెళ్ళరా పప్పు రుబ్బమంటాడు, ఇడ్లీ పిండి రుబ్బమంటాడు. 1000 రూపాయల నోటు ఉంది లోకంలో అని ఒప్పుకుంటే చాలదు, అది నా చేతికి దొరికినప్పుడే నాకు ఉపయోగపడుతుంది. దేవుడు ఉన్నాడు అని ఒప్పుకుంటేనే చాలదు, ఆయన మన గుండెల్లోకి చేరినప్పుడే మనకు ఉపయోగపడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకొరకు 1000 రూపాయల నోటు ఉంది 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 అని చెప్పుకొని వదిలేయకూడదు.
ఇప్పుడు ఆ ఉన్న 1000 రూపాయల నోటు ఎక్కడుంది? వెతకాలి, ఇల్లంతా వెతకాలి. బెడ్లు లేపి చూడండి, మంచాలు లేపి చూడండి, బీరువాల కింద చూడండి, సోఫాల కింద చూడండి. నేను షర్ట్ మార్చుకునేటప్పుడు నోటు కింద పడింది, గాలి వచ్చింది, మంచం కిందకి వెళ్ళిపోయింది, ఎక్కడో మూలకుండా సెటిల్ అయిపోయింది. మొత్తం ఫర్నిచర్ అంతా బయట వేసి ఊడ్చి చూస్తే దొరుకుతుంది. అది దొరికిన నాడు నేను దానివల్ల లాభం పొందగలను. అట్లాగే దేవుడు ప్రపంచంలో ఉన్నాడు కానీ చాలామందికి దొరకలేదు. ఇంకా ఆయన ఎవరో తెలియలేదు. ఆయన పేరు ఏమిటి, ఎలా పిలవాలి, ఎలా తలుచుకోవాలి, ఎలా ఆరాధించాలి తెలియక ప్రజలు నష్టపోతున్నారు, నరకపాత్రులు అయిపోతున్నారు. దేవుణ్ణి వెదకాలంటే మొట్టమొదటి విషయం ప్రకృతిని చూడమన్నాడు. అదృశ్య లక్షణాలు. గాలి వలె అదృశ్యుడు, అగ్ని వలె పరిశుద్ధుడు. ఈ సంగతులు మనకు చెప్పిన వాళ్ళు వేద ఋషులు. నేను రాసిన హైందవ క్రైస్తవం అనే గ్రంథం చదవండి, అందులో తేటగా చెప్పాను. ఆర్య ఋషులు చెప్పిన మాటలు. దేవుడు అగ్ని వంటి వాడు, దేవుడు వాయువు లాంటి వాడు, దేవుడు వరుణుడు వర్షము వంటి వాడు. శుక్ల యజుర్వేదంలో చెబుతాడు అతడే సూర్యుడు, అతడే వాయువు, అతడే జలము, అతడే బలము, అతడే వీర్యము, అతడే చంద్రుడు, అతడే విరాట్ పురుషుడు, అతడే యజ్ఞము, అతడే శబ్దము, అతడే నాదము, అతడే యజ్ఞ పురుషుడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెతకాలి, వెతకాలి. వాయువులాగా సర్వాంతర్యామి, అగ్నివలే పరిశుద్ధుడు. మానవుల పాపాల కొరకు బలియేలేస్తాడని వేద ఋషులు చెప్పినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సర్వ పాప పరిహారము కొరకై పరమాత్ముడు రుధిరముగార్చునుయని. సర్వ పాప పరిహారము కొరకై పరమాత్ముడు రుధిరముగార్చునుయని ప్రవచించెను ధర బ్రాహ్మణ గ్రంథముల్. ప్రవచించెను ధర బ్రాహ్మణ గ్రంథముల్. క్రీస్తుకు పూర్వమే భరత ఖండమున, క్రీస్తుకు పూర్వమే భరత ఖండమున ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. పరిశోధించుడి వేదముల నీలా, గ్రంథముల నీలా, బ్రాహ్మణముల నీలా ప్రవచన పురుషుడు క్రీస్తు. యేసునాథుని గూర్చిన సాక్ష్యం. ప్రవచన పురుషుడు అంటే అర్థం ఏంటంటే అందరి చరిత్ర వాళ్ళు పుట్టి చచ్చి గాల్లో మట్లో కలిసిపోయాక అప్పుడు తిరిగ్గా కూర్చుని ఎవరో చరిత్రలు రాశారు. యేసయ్య ఒకే ఒక్క వ్యక్తి. ఆయన చరిత్ర ఆయన పుట్టక ముందే రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పుట్టక ముందు రాయబడడం ఏంటండి, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అనేవాళ్ళు ఉన్నారు. తెలియకపోతే అడగండి, చెబుతాం. ఇదిగో హైందవ క్రైస్తవం అనే పుస్తకం రాసి 4 ఏళ్ళు దాటింది. దేశంలో పండితులకు, ధర్మ ప్రచారకులకు అందరికీ కాపీలు పంపించాం, నాతో బహిరంగ భేటీకి రమ్మని. ఎవరితోనైనా మాట్లాడతాం, అద్దంకి రంజితో వీరితో మాత్రం మాట్లాడలేము అంటున్నారు. ఎందుకంటే ఇందులో ఉన్న వాదన తిరుగులేని వాదన, తిరుగులేని నిరూపణ. ముందే రాయబడడం ఏంటండి, ఎలా రాయబడుతుందంటే అదే మరి భవిష్య జ్ఞాని అయిన దేవుడు వేదములలో రాయించినాడు. శుక్ల యజుర్వేదము 23వ అధ్యాయం 60వ మంత్రములో ఇలాగ రాయబడింది. ఈ భూలోకమునకు నడిబొడ్డు లాంటి దేశం ఒకటి ఉన్నది. భూలోకానికి నడిబొడ్డు లాంటి దేశములో విరాట్ పురుషుడు అవతరిస్తాడు. ఆయన మహాసూర్యుడు అనబడతాడు. 31వ అధ్యాయంలో చెప్పబడింది, ఇతనిని మించి అవతరించిన భగవంతుడెవ్వడును లేడు.
అతడే యజ్ఞము, ఇతడే ఆదిత్యుడు, ఇతడే బలము, ఇతడే జలము, ఇతడే సూర్యుడు, ఇతడే శబ్దము అన్నాడు. యేసునాథుని పేరు శబ్దము బైబిల్లో, యేసునాథుని పేరు నీతి సూర్యుడు బైబిల్లో, యేసునాథుని పేరు వాయువు, వర్షము, వరుణదేవుడు, అన్ని యేసయ్య పేర్లే. యేసునాథుని పేరు అగ్ని బైబిల్లో. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని పౌలు భక్తుడు రాశాడు. అగ్ని వంటి దేవుడు పరిశుద్ధుడు యేసు ఒక్కడే కాబట్టి అవతార పురుషులు అనబడిన వారిలో ఎవ్వరు అడగని ప్రశ్న యేసు అడిగాడు, ఎవరు చేయని సవాలు యేసు చేశాడు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు యేసయ్య. ఆ మాట అన్నాడు ఎవ్వరూ లేరు, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ యథార్థవంతులు. నా యందు పాపం ఉన్నదని ఎవడైనా అడిగితే 1000 మంది పరిగెత్తుకొస్తారని వాళ్ళకి తెలుసు. యథార్థవంతులు కనుక ఆ ప్రశ్న అడగలేదు. నా యందు పాపం ఉన్నదని ఎవడు స్థాపించునని అడిగితే కొంపది నీ సంగతంతో మాకు తెలుసు అని 1000 మంది పరిగెత్తుకొస్తారు. అందుకే మంచోళ్ళు ఎవ్వరు మాట అడగల. యేసయ్య ఒక్కడే అడిగాడు, నా యందు పాపం ఉన్నదని ఎవడు స్థాపించునంటే ఒక్కడు ముందుకు రాలేకపోయాడు. ఎందుకంటే యేసు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడు. యేసు పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తమసోమ జ్యోతిర్గమయ అని తపిస్తూ జపిస్తూ ఘోషిస్తూ ఉన్నా, అసతోమా సద్గమయాయని అనాది నుండి నినాదమిస్తూ వస్తున్నా. కనబడలేదా కాంతి పదం, వినబడలేదా సత్య సువార్త. కనబడలేదా కాంతి పదం, వినబడలేదా సత్య సువార్త. తమసోమ జ్యోతిర్గమయ నాలోని పాపం నిరూపించుమని ఈ లోకాన్ని సవాలు చేసిన, నాలోని పాపం నిరూపించుమని ఈ లోకాన్ని సవాలు చేసిన, ఓ పాపరహితుని పాపహరుని పాపున చేరగలేవా, రక్షణ నుండగరావా. ఓ పాపరహితుని పాపహరుని పాపున చేరగలేవా, కృపలానుండగరావా. తమసోమ జ్యోతిర్గమయ అని తపిస్తూ జపిస్తూ ఘోషిస్తూ ఉన్నా, అసతోమా సద్గమయాయని అనాది నుండి నినాదమిస్తూ వస్తున్నా. కనబడలేదా కాంతి పథం, వినబడలేదా సత్య సువార్త. కనబడలేదా కాంతి పథం, వినబడలేదా సత్య సువార్త. తమసోమ జ్యోతిర్గమయ. నేనే లోకానికి వెలుగును, నేనే మార్గమును, నేనే సత్యమును, నేను పరిశుద్ధుడను. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? అంత బహిరంగ సవాలు మనం వేయగలవండి? మనం చౌరస్తాలో నిలబడి నాలో ఏమి తప్పు ఉందిరా అని అంటే 1000 మంది వస్తారు, నీ కథ అంతా చెప్తాం మేము. అందుకే మనం చచ్చినా సరే ఆ సవాల్ చేయం. అవతార పురుషులు ఎవరు ఆ సవాల్ చేయరు, అందరు మంచోళ్ళు పాపం. ఎందుకంటే అడిగితే ఏమవుతుందో అందరికీ తెలుసు. యేసయ్య ఒక్కడే ఆ రిస్క్ చేశాడు.
ఆయన అడిగి ఏమై అంత రిస్క్ చేసావేంటి, నాలో పాపము ఉందని ఎవడంటాడు, అంత రిస్క్ చేసి పబ్లిక్గా అలా రిస్క్ తీసుకున్నావు అంటే యేసయ్య అంటాడు మీకు రా రిస్క్, నాకెందుకు రిస్క్, నాలో పాపం లేదని నాకు తెలుసు. ఆయనే అగ్నిదేవుడు, మన దేవుడు దహించు అగ్ని అయినవాడు, నిప్పు లాంటి దేవుడు నా యేసయ్య, పాపము లేని దేవుడు, పరిశుద్ధ దేవుడు. ఆయనే యజ్ఞమైనాడు. ఆయన భూలోకానికి నడిబొడ్డు లాంటి దేశంలో పుడతాడని ఆయన పుట్టక ముందు 2000 ఏళ్ల కిందట చెప్పారు. ప్రపంచ పటాన్ని తీసుకొచ్చి నిలువుగా అడ్డానికి, నిలువుగా ఇటు అడ్డంగా సగానికి మడవండి, ప్లస్ లాగా 2 గీతలు ఏర్పడతాయి. ఆ నిలువు గీత అడ్డగీత 2 కలుసుకున్న చోట ఉండేది ఇశ్రాయేలు దేశం. అక్కడే పుట్టాడు నీతి సూర్యుడు. ఆయనే అగ్ని వంటి పరిశుద్ధుడు, ఆయన యజ్ఞమై లేచినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వివేకము కలిగి దేవుని వెతికితే దొరుకుతాడు. కళ్ళు మూసుకుంటే ఎక్కడ దొరుకుతాడండి? కళ్ళు మూసుకొని సవాల్ చేస్తున్నారు. దమ్ముంటే నాకు దేవుని చూపించు, దమ్ముంటే చూపురా అని కళ్ళు మూసుకుంటే, అసలు దమ్ముంటే ముందు కళ్ళు తెరవని నేను అంటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కళ్ళు తెరిచి చూస్తే, మనోనేత్రాలు వెలిగించుకొని చూస్తే 2 సత్యాలు అవగతం అవుతాయి, గోచరం అవుతాయి. దేవుడు ఉన్నాడు అనేది పరమ సత్యం, ఆ దేవుడు నజరేయుడని యేసు అనేది పరమ సత్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది నేను చెప్పడమే కాదు, మొత్తం ఇండియా మొత్తం ఇది చెబుతున్నారు. క్రైస్తవులు చెబుతున్నారు, క్రైస్తవేతరులు చెబుతున్నారు. నేనే కాదు, నేనంటే చెబుతాను పాస్టర్ గారిని కాబట్టి. యేసుని నమ్మని వాళ్ళు కూడా చెప్తున్నారు. తెలుసా మీకు? దేవుడు అంటే యేసయ్యని. మన పల్లెటూళ్ళలో కొంతమంది కొత్తగా కన్వర్ట్ అవుతారు, యేసయ్యని నమ్ముకుంటారు. నమ్ముకుంటే ఊరోళ్ళందరూ చెప్తారు మనకి. మా ఊళ్ళో ఒకడు ఉన్నాడండి, ఆయన ఈ మధ్య దేవుణ్ణి నమ్ముకున్నాడండి అంటున్నారా లేదా? మీరే చెప్పండి నాకు. యేసును కొత్తగా నమ్మి బాప్తిస్మం పొంది ఎవడైనా బైబిల్ సంఖలో పెట్టుకొని క్రైస్తవ ప్రార్థనా మందిరానికి వెళుతున్నా ఊరందరూ ఏం చెప్పుకుంటారు? వాడు ఈ మధ్య దేవుణ్ణి నమ్ముకున్నాడు. వాడు ఈ మధ్య దేవుణ్ణి నమ్ముకున్నాడంటే మరి నిన్న మొన్న నమ్మింది ఏమిటో. అతడు ఈ మధ్య దేవుడిని నమ్ముకున్నాడంటే మరి మేమందరం నమ్ముకున్నది ఏంటో. నేనే వాళ్ళని ఇంకా వాళ్ళే చెప్పాలి. ఈ మధ్య వాడు కొత్త దేవుని నమ్ముకున్నాడు అనాలి, ఈ మధ్య వాడు క్రైస్తవ దేవుని నమ్ముకున్నాడు అనాలి. అంతేగాని ఈ మధ్య వాడు దేవుని నమ్ముకున్నాడంట అంటే దేవుడు అనే 3 అక్షరాల పదానికి, ఆ పిలుపుకు యోగ్యుడు విశ్వమంతటిలో మరియమ్మ కొడుకు నజరేయుడని యేసు ఒకడు తప్ప ఇంకెవరు కాదని క్రైస్తవులు, క్రైస్తవేతరులు మొత్తం కలిసి చెబుతుంటే ఇంకా మనకు అడ్డేముందండి? ఆటంకమేముంది? అభ్యంతరమేముంది? భయం ఎందుకు? నజరేయుడని యేసే రక్షకుడు, యేసే రక్షకుడు. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షింపబడతారు. యేసును ప్రకటిస్తూ జీవించండి, యేసు కొరకే బ్రతకండి. ఇహమందు పరమందు కూడా ధన్యులవుతారు. దేవుడు అటువంటి వివేకము మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం రండి, తలలు వంచండి. ప్రార్థన. అందరము కన్నులు మూసుకొని 2 చేతులు ఆకాశంతో పైకెత్తి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా దేశ ప్రజలతో మాట్లాడండి, వారి మనోనేత్రాలు వెలిగించండి. దేవుడు ఉన్నాడని నాస్తికులు గ్రహించుటకు సహాయం చేయండి. ఆ దేవుడు యేసేనని, వేదములలో ఉన్న దేవుడు యేసని, ప్రవచన పురుషుడు యేసు ఒక్కడేనని అందరూ గ్రహించున్నట్లు నీ శక్తిని, నీ పరిశుద్ధాత్మను కుమ్మరించుమని అందరము చేతులెత్తి ప్రభును ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ వార్త ప్రకటించబడే ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము. ప్రేమ వార్త ప్రకటించబడే ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము. కృపాకాలం ఇదే
మీదే జాగేలా కృపాకాల మీదే జాగేలా పరుగిరిరం కృపాకాల మీదే జాగేలా కృపాకాల మీదే జాగేలా పరుగిరిరం ప్రేమతో యేసు పిలచుచున్నాడు రక్షణను పొంది లక్షణముగా వెళ్ళు రక్షణను పొంది లక్షణముగా వెళ్ళు ప్రేమతో యేసు పిలచుచున్నాడు తామసించ తగదిక ప్రియుడా త్వరపడుము నీ రక్షణ కొరకు తామసించ తగదిక ప్రియుడా త్వరపడుము నీ రక్షణ కొరకు నేడే నీ రక్షణ దినము నేడే నీ రక్షణ దినము పరుగిరిరము నేడే నీ రక్షణ దినము నేడే నీ రక్షణ దినము పరుగిరిరము ప్రేమతో యేసు పిలచుచున్నాడు రక్షణను పొంది లక్షణముగా వెళ్ళు ప్రేమతో యేసు పిలచుచున్నాడు సిలువలో నీ కై తప్పికొని కలుషని క్షమకై ప్రార్థించి సిలువలో నీ కై తప్పికొని కలుషని క్షమకై ప్రార్థించి అరచి ప్రాణమిడే నీ కొరకే అరచి ప్రాణమిడే నీ కొరకే పరుగిరిరము అరచి ప్రాణమిడే నీ కొరకే అరచి ప్రాణమిడే నీ కొరకే పరుగిరిరము ప్రేమతో యేసు పిలచుచున్నాడు ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి జీవము కలిగిన గొప్ప దేవా నీవు కనులకు మా చర్మ చక్షువులకు మా మాంసనేత్రాలకు కనబడడం లేదనే ఒక్క ఇబ్బంది తప్ప నీవు ఉన్నావని నమ్మడానికి మాకు ఇంకే ఏ ఇబ్బంది లేదు ప్రభువా కంటికి కనిపించని గాలిని మేము నమ్ముతున్నాం కంటికి కనబడని అణువులు పరమాణువులను నమ్మి ప్రపంచ దేశాల ప్రభుత్వాలు శాస్త్రవేత్తలు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు కనబడని దేవుడవు నీవు కోట్ల మంది బ్రతుకులు మారుస్తున్నావు నీకు వందనాలు నీవు ఉన్నావని నీ పేరు యేసు అని ఈ దినము స్పష్టపరిచినందుకు నీ బంగారు పాదములు ముద్దు పెట్టుకొని మీకు స్తుతి స్తోత్రము నమస్కారాలు హృదయారాధన సమర్పిస్తున్నాం ప్రభు ప్రేమగల తండ్రి చింతల్ ప్రాంత వాసులందరినీ దీవించండి ఇక్కడి అన్ని కులముల అన్ని మతముల అన్ని వృత్తుల అన్ని వర్ణముల ప్రజలు లింగ భేదము కులమత భేదము వర్ణవర్గ భేదము లేకుండా అందరూ తమ మనోనేత్రాలు వెలిగించబడగా యేసే నిజమైన దేవుడని అగ్ని వంటి పరిశుద్ధుడు వాయువు లాంటి అదృశ్యుడు గొర్రె పిల్లవలే యజ్ఞమైన వాడు భూమధ్య ప్రదేశమున శుక్ల యజుర్వేద ప్రవచనానుసారం అవతరించిన వాడు యేసేనని ఈ ప్రాంతవాసులు యావత్తు భారతదేశ పౌరులందరూ 120 కోట్ల మంది తెలుసుకున్నట్లు నీ పరిశుద్ధాత్మ వర్షము బలముగా కుమ్మరించమని నీ వాక్యము మాలో అద్భుతంగా ఫలింపజేసి రేపు ఎల్లుండి మిగిలిన 2 రోజులు కూడా ఇంకనూ మాతో మాట్లాడమని యేసు అద్భుత నామమున స్తుతించి విశ్వాసముతో స్వతంత్రించుకొని ప్రహర్షించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ సర్వ జగత్ రక్షకుడైన విశ్వ విమోచకుడైన యేసుక్రీస్తునాథుని శాశ్వత కృప
సర్వసత్యములోనికి మనందరిని నడిపించడానికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవునితోడి దివ్య మనోహర సహవాసం చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫిర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9955110044. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ satyavedasaram@ofirministries.org.